నమస్తే, కేవీసీ న్యూస్ స్వాగతం. ప్రతిక్షణం సామాన్యుడి పక్షం. నేను మీ చలపతి. నేటి వార్త. తర్వాత దాని మీద జీవోలను కూడా ప్రభుత్వం విడుదల చేసి దాని మీద ప్రక్రియ ప్రారంభమైంది. ఈలోపు ఏదైతే ఉద్యోగ సంఘాలు ఉన్నాయో ఉద్యోగ సంఘాలు కొన్ని అపోహలు, కొన్ని సందేహాలు, కొన్ని దాంట్లో ఇవన్నీ ఉన్నాయి. వాటికి వచ్చి వాళ్ళు వచ్చి కాదు మాకు ఇవి తీర్చాలని చెప్పేసి అని వాళ్ళు అడిగారు. వాళ్ళ ఆందోళన వ్యక్తం చేశారు. పత్రిక ద్వారా సబ్ కమిటీని చేసి దీన్ని పరిశీలన చేయమని చెప్పి మరి వాళ్ళని తీసుకొని ఏమైనా అపోహలు ఉంటే అపోహలు తొలగించండి, ఏది ఇష్యూలు ఉంటే అవి పరిశీలించండి అని చెప్పి ఒక కమిటీ వేసిన తర్వాత దఫాలుగా కమిటీ అంతా మేము అందరం కూర్చొని ఏంటి వాళ్ళకి వచ్చి దాన్ని పిలిచాము, ఆహ్వానించాము, రమ్మన్నాము, ఉన్నాము. చెప్తే వాళ్ళు నాయకులు రాకుండా వాళ్ళకున్న సెకండ్ క్యాడర్లో ఉన్న నాయకత్వం ఎవరైతే ఉందో వాళ్ళ నుంచి పంపించి మూడు అంశాలు ఇచ్చారు. ఒకటి పిఆర్సీ తాలూకా రిపోర్ట్ ఇవ్వాలని, 2 జీతాలని 1వ తారీఖు జీతాలు ఇవ్వద్దని చెప్పి, పాత జీతాలు ఇవ్వాలని చెప్పి, 3వ అంశం వచ్చి కమిటీ రిపోర్ట్ చెప్పాను. జీవో ఎవిడెన్స్లో పెట్టాలని పిఆర్సీ కమిటీ రిపోర్ట్ ఇవ్వాలని, ఈ నెలకి పాత జీతాలు ఇవ్వాలని చెప్పి ఒక కాగితం ఇచ్చారు. వచ్చి 22 ఆ రోజు 25వ తారీఖున వచ్చారు. 26వ తారీఖు మనకి రిపబ్లిక్ డే. వాళ్ళకి ఏం చెప్పామంటే 25వ తారీఖు వచ్చి ఇవాళ వచ్చారు, మీరు వచ్చారు. 26వ తారీఖు రిపబ్లిక్ డే కాబట్టి ఇవాళ 27వ తారీఖు మళ్ళీ మనం కూర్చొని చర్చించుకొని దీన్ని దృష్టికి తీసుకెళ్తాం. తప్పకుండా మీరు ఇచ్చిన అంశాలన్నింటి కూడా పరిశీలిద్దామని చెప్పాము. 27వ తారీఖు వెళ్ళి మళ్ళీ కూర్చున్నప్పుడు ఎవరు రెస్పాండ్ రాలే. ముందు ఆ కాగితం అవి ఆపితే వస్తామని అన్నారు. అసలు ఏంటి ఆపాలి, ఎందుకు ఆపాలనేది తెలియాలి కదా మాకు. కాబట్టి మేము చెప్పాము. ఈ విషయాలు అన్నీ కూడా సవాలుగా మీ ద్వారా వారికి వినిపించేటట్టు చెప్తున్నాము. ప్రధానికానికి కూడా తెలియజేస్తున్నాము. ఎందుకంటే ప్రభుత్వం అనేది ఒక కస్టోడియన్. ఇది ఎవరికి వ్యక్తిగతంగా ఏ ఒక్కరి మీద కూడా లేదు కాదు. ఇది ఒక సమిష్టి బాధ్యత. అటు ఉద్యోగస్తులు అవనండి, ఇటు ప్రభుత్వం ప్రతినిధులుగా మంత్రులు అవనండి, ముఖ్యమంత్రి గారి కార్యాలయం ఉండి అందరూ కూడా ఈ వ్యవస్థలు ఇవన్నీ కూడా. సో కాబట్టి ఆ రకంగా మేము అడుగుతున్నాము. తర్వాత మళ్ళీ చెప్పాము 3 రోజు వస్తాము, ఇక్కడ కూర్చుంటామని చెప్పాము. 3 రోజులు కూర్చుని దాని తర్వాత కూడా ఇంకా రెస్పాన్స్ లేదు. ఏమో ఇది అసత్యంగా తీసుకుంటున్నారేటో అని చెప్పేసి ఆ రోజు చెప్పాము. మళ్ళీ ఎప్పుడు పిలిస్తే అప్పుడే వస్తాం చర్చలకి, మీరు ఎప్పుడు తయారీగా ఉన్నారని మాకు ఇన్ఫార్మ్ చేస్తే మేము వస్తామని చెప్పాము. ఇవాళ వరకు జరుగుతుంది అది. నన్ను ఎవరు కన్సల్ట్ అవ్వదండి. మరి ఒకటి ఇవ్వాలి. కొత్త జీవోల ప్రకారం ఇస్తుందా, పాత వాటితోటి? కొత్త జీవోలు ఇష్యూ చేసింది. కొత్త జీవోల ప్రకారం చేస్తారు, పాత జీవో ఎందుకు ఇస్తారు? జీవో ఏంటంటే పాత జీవో నాన్ వైట్ చేసి కొత్తగా జీవో ప్రకారము ఇది జీతాలు ఇవ్వాలి, ఇది పెంపిన ఏదైతే ఇచ్చారు కానీ లేకపోతే ఏ అంశాలు ఉన్నాయో ఫిట్మెంట్ కానీ జీతాలు పెంపు కానీ ఆ ప్రకారం మనకి ఇవ్వాలనేది ఇస్తారు. టేక్ హోమ్ ఎంత తీసుకెళ్ళి డిఎల్ కానీ అన్ని కలిపే ఇస్తారు. అది సహజం. కొంత వాళ్ళకి కొంత అసంతృప్తి ఉండొచ్చు, లేకపోతే కొంత వచ్చి వాళ్ళ యూనియన్ చెప్పాయనే వాళ్ళ మీద గౌరవం ఉండొచ్చు, లేకపోతే లేదా ఉండొచ్చు. కానీ ప్రభుత్వం దానిపైన చేసుకుపోతుంటుంది. ఒక పక్క అంటున్నారు, ఒక పక్క సంఘ నాయకులు ఏం చెప్తున్నారు, 1వ తారీఖున జీతాలు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. 1వ తారీఖు నాడు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని కూడా చెప్తున్నారు. జ్ఞాపకం తెచ్చుకోండి మీరు. మరి అన్నప్పుడు మీరు ఒక పక్క వచ్చి ఇవ్వాలి అంటారు, ఒక పక్క వచ్చి మీరు పని చేయొద్దని అంటారు. మరి ఏంటి ద్వంద్వ వైఖరి? ఒకవేళ జీతాలు ఇచ్చిన తర్వాత, కొత్త జీతాలు ఇచ్చిన తర్వాత అందులో ఏమైనా వ్యత్యాసాలు ఉంటే, అందులో ఇసుబాట్లు ఉంటే, అందులో ఎందుకు కష్టకాలు ఉంటే అవి చెప్తే దాన్ని పరిశీలిస్తాం కదా. మరి కమిటీ దానికే కదా వేశారు, ఆ కార్యక్రమం చేసుకోవాలి కదా. అది మా తాలూకా అభిప్రాయం.
ప్రభుత్వం మీద నమ్మకం లేదు, మా డిమాండ్ నమ్మకం ఎక్కడ పోయి ప్రభుత్వం మీద నమ్మకం లేకపోయింది. ప్రభుత్వం ఎవరు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మన నాయకత్వం మీద నమ్మకం లేకపోతే పక్కన ఉన్న తెలంగాణ మీదనా లేదా తమిళనాడు మీద ఉంటుందా? ఎక్కడ పని చేస్తున్నారు మీరు? ఎక్కడ మనం అందరం ఉంటున్నాం? ఎక్కడ మనం అందరం ఉంటాం చెప్పండి? ఆ మాట న్యాయమా? ఆ మాట మాట్లాడడం ముఖ్యమంత్రిని ఉద్దేశించి చాలా దారుణంగా మాట చెప్పాను కథసారి కూడా చెప్పాను. అనవసరంగా దేని పేరు మాట ఒకసారి మాట తోలనాడితే మాట పుట్టిపోదు. దయచేసి అలాంటి మాటలు మాట్లాడకూడదు. మాట్లాడితే దాని బాధ్యత సంఘ నాయకులే దాన్ని వహించవలసి వస్తుంది. దయచేసి దాన్ని కట్టడి చేయండి. మేము ఎందుకు ఇన్ని మాటలు మాట్లాడినా మేము ఎందుకు మాట్లాడద్దు? ఒక బాధ్యత గల వ్యక్తులుగా, సాంప్రదాయమైన వ్యక్తులుగా, ఒక వ్యవస్థలో ఉన్న వ్యక్తులుగా, ఈ రాష్ట్రానికి కస్టోడియన్గా మేము ఎన్ని అన్నేసారి ఎందుకు మాట్లాడట్లేదు? మేము మాకు రాదా? దానివల్ల ఏం పెరుగుతుంది? కష్టం పెరుగుతుంది. దానివల్ల కమ్యూనిటీ గ్యాప్ పెరుగుతుంది. అవి పెరగకూడదని మేము చూసుకుంటున్నాం. ఇది మంచి ఉద్యోగస్తులు అంటే ఎక్కడ వల్ల కాదు కదా. వీళ్ళు రాష్ట్ర ప్రజలు, వాళ్ళ కుటుంబాలన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రజలు. ప్రతి కుటుంబంలో కూడా మా కుటుంబాల్లో కూడా ఉద్యోగస్తులు ఉన్నారు, ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళు బయట వాళ్ళు కాదే. ఎవరైనా అలాంటి మాటలు దుర్భాష ఆడితే మాత్రం అది చాలా తప్పు. దాని పర్యవసానాలు కూడా ఉంటాయి. సార్, చర్చలకు రాకుండా ప్రభుత్వాన్ని బూచిగా చూపించే ప్రయత్నం జరుగుతుంది కదా. చాలా మమ్మల్ని సరే నేనేదో మిమ్మల్ని బూచి చూపించడానికి, మీరేదో నన్ను బూచి చూపించడానికి అంటే చూసే వాళ్ళందరూ కూడా అమాయకులు అనుకుంటే పొరపాటు. బూచి చూపెడితే ఇక్కడ ఎవరెవరిని బూచి చూపుకోవడానికి ఇక్కడే మనమేం కాదు కదా. మాకైతే ఉద్యోగంలో ఉన్న మా సోదరులని కూడా బూచి చూపించడానికి మేము తయారుగా లేము. మేము వాస్తవత దగ్గరలో ఉన్నాము. మాకే బేచారం లేదు, మాకే ఆలోచన లేదు. కానీ సైమల్టేనియస్గా ఏ డిమాండ్ వచ్చి ఏ కోరినా సమంజసంగా ఉండాలి, చట్టబద్ధంగా ఉండాలి. చట్టబద్ధంగా ఉండాలి. రాష్ట్ర పరిస్థితులన్నీ అర్థం చేసుకుని ఆ కోరికలు కోరాలని మా తాలూకా రిక్వెస్ట్. ఏంటమ్మా రావట్లేదు, డిమాండ్ పరిష్కరిస్తే గానీ ప్రభుత్వం దగ్గర ఉన్న ప్రత్యామ్నాయం ఏంటి? రాత్రి అయిపోతే రేపు ఉదయం వస్తుంది కదా, రేపు తిరిగి వస్తుంది కదా, అప్పుడు తెలుస్తుంటాయి. ఇప్పుడు ముందు చెప్పాలి. అది ప్రత్యామ్నాయాలు ఉంటాయి. మరి ఒక పక్క వచ్చి నిరసన తెలియజేస్తూ ఒక పక్క వచ్చి జీతాలు ఒకటోదాన్ని ఇమ్మని అడుగుతున్నాం కదా. మరి ఎవరైనా ప్రయత్నాలు చేస్తున్నాం కదా, అదే ప్రత్యామ్నాయాలు. వాళ్ళ డిమాండ్ ప్రకారమే చేస్తున్నాం. కానీ మేము డిమాండ్ చేయలేదు, మాకు జీతాలు వద్దు అని అంటే పర్వాలేదు కదా. మాకు జీతాలు వద్దంటే పర్వాలే, అది వద్దలే కదా. ఒక పక్క వచ్చి పాత జీతాలు కోరుతున్నారు, ఒక పక్క వచ్చి 1వ తారీఖు నాడు జీతం ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వానికి అని కూడా అంటున్నారు. అన్నారా లేదా చెప్పండి మీరు? అన్నారా లేదా చెప్పండి మీరు చెప్పండి. అన్నారా లేదా 1వ తారీఖు జీతం ఇచ్చే బాధ్యత ప్రభుత్వం ఉందని? అందుకు ప్రయత్నం చేస్తున్నాం. 100 మందికి ఇవ్వడం ప్రయత్నం చేస్తాం, 100 మందికి 90 మంది ప్రయత్నం, 90 మందికి 50 మందికి ఇవ్వడం ప్రయత్నం చేస్తాం. ఎంతమందికి అవుతుంది అంతమందికి 1వ తారీఖు నుంచి ఇచ్చుకెళ్తుంటాం. సార్, పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఏపీ ఏం ఆశిస్తుంది? ఏపీ మార్చి మేము ఒకటి చెప్పుకొస్తున్నామండి. లాంగ్ పెండింగ్గా ఉన్న ఏదైతే విభజన చట్టంలో పెట్టిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన వాటి పూర్తి క్లారిటీ మాకు కావాలి. దానికి సంబంధించిన బడ్జెట్లో కేటాయింపులు ఇవ్వాలి. రెవల్యూషన్ ఫండ్స్ రావచ్చు కానీ, పోలవరం రావచ్చు బకాయిలు కానీ, లేకపోతే ఇంకా మిగతా అంశాలు ఏమైనా అవి కానీ, లేదు అంటే స్పెషల్ స్టేటస్ అంశాలు కానీ, ఇవన్నీ కూడా పెట్టాలనేది మా తాలూకా డిమాండ్. అవన్నీ పెడతానని అలా అడుగుతున్నాం, పోరాటం చేస్తున్నాం. మా ముఖ్యమంత్రి గారు ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా ప్రధానమంత్రి గారు కలుస్తున్నాం. ప్రతి అంశాన్ని కూడా అడుగుతున్నాం. ఇవి ఒకటి దాంతో ఒకటి అలాగ వస్తాయని అని అనుకుంటున్నాం. రైల్వే జోన్ కానీ ఇవన్నీ కూడా. సార్, ఇందాక మీరు చెప్పిన దానికి ఆల్టర్నేటివ్ మెజర్స్ అనే దాంట్లో కంటిన్యూషన్ సాలరీస్ ఇవ్వడంలో కొంతమంది ఎంప్లాయీస్ సహకరించకపోవడం వలన ఫైనాన్స్ డిపార్ట్మెంట్, ట్రెజరీ వాళ్ళు తీసుకునే సరిగ్గా పనిచేయకపోవడం వలన ఇబ్బంది అయింది అని చెప్పేసి అంటుంది. అన్ని సాలరీస్ వేయడానికి ఆల్టర్నేటివ్స్ ఏమైనా ఉన్నాయా? ఎవరు పంపించారు ఎస్ఎంఎస్? మీ వాళ్ళు చూసి అడుగుతున్నాం. రాసిన మొత్తం ఆల్టర్నేటివ్స్ ఎందుకు ఉండవు?
ఆల్టర్నేటివ్స్ ఉండబట్టి అందుకే కదా మన అంటుంది. ఒక పక్క నిరాకరిస్తారు 1వ తారీఖు జీతాలు మాకు పాత జీతాలు ఇవ్వాలని, ఇవ్వడానికి పనులు చేయొద్దని, ఒక పక్క వచ్చి 1వ తారీఖు జీతం ఇచ్చే బాధ్యత మీద అంటున్నారు. అందుకు ఆల్టర్నేటివ్ ఆలోచన చేస్తున్నాం కదా. ఇంక 2 రోజులు అయితే అన్నీ వస్తాయి కదా, తెలుసుకుంటారు కదా ఏం జరుగుతుందో. సార్ 60 ఏళ్ళు 62 ఏళ్ళకి పెంచుకుంటారని మేము కూడా కొంతమంది అసలు అంత పెంచవలసిన మా ఆ విషయం అది ఎంప్లాయీస్ అది మా నిర్ణయం మీద 62 సంవత్సరాలు ముఖ్యమంత్రి వాళ్ళు ప్రకటించారు. ఎంప్లాయీస్ అందరూ వచ్చి యూనియన్లు అందరూ వచ్చి దాని మీద వాళ్ళ భిన్నాభిప్రాయం ఉందని వాళ్ళు చెప్తే అది కూడా పరిశీలిస్తాం, తప్పే ఉంది. వాళ్ళందరూ చెప్తే ఏ అంశమైనా సరే సార్ ప్రభుత్వం తరపు నుంచి ఓపెన్. ఈ అంశం చెప్పిన అది వాళ్ళ తరఫున వచ్చి వాళ్ళ ఆర్గ్యుమెంట్ వచ్చి ఇది కాదు అని ఉంటే ఇది అవునని చెప్పి ఎందుకు అవుననేది మేము చెప్తాం, ఎందుకు కాదనేది వాళ్ళు చెప్తారు. దాని మీద జస్టిఫికేషన్ వస్తుంది. ఆ జస్టిఫికేషన్ ప్రకారం ముందుకెళ్తాం. అది నిరీక్షణ సంస్థ పరిశీలన కావాలని కోరుకున్నప్పుడు ఏ క్షణం పరిష్కారం అయితే అంతవరకు నిరీక్షిస్తాం. మరి అంతేగాని మేమేం డెడ్ లైన్ పెట్టలేదే. మా సమస్య ఈ నిమిషంలో సమస్య పరిష్కారం అయిపోయి మా సోదరుల ఉద్యోగస్తులు అందరూ కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాం. మేము మా అభ్యర్థం అది, మా ఆలోచన అది. అంతేగాని మేము పరుష మాటలు విధంగా అసిన ఇందాక చెప్పినట్టు వచ్చి మేము దూషించాలి మేము చేయట్లే కదా, ఎక్కడ మేము మాట్లాడలే కదా, తప్పు కదా అది. అలాంటి ఎక్కువ మంది ఎంప్లాయీస్ చెప్తున్నది హెచ్ఆర్ఏ ప్రాబ్లం. అంటే మీ దాకా వచ్చిందో లేదో నేను అంటుంది హెచ్ఆర్ఏ అవనేయండి, ఫిట్మెంట్ అవనేయండి, లేకపోతే ఇంకేదో మట్టి ఖర్చులు అన్నారు, ఇంకోటైతే అన్నారు. అవన్నీ కూడా అవి వాళ్ళు ఏ దృక్పథంలో ఆలోచిస్తున్నారు. మా అధికారులు వచ్చి జీవోలు ఇష్యూ చేసిన తర్వాత ఏ దృక్పథంతో దాన్ని సస్టైన్ చేశారు అనేది డిస్కషన్ జరగాలి కదా. ఒకవేళ ఏదైనా ఎర్రర్ ఉండి ఏమైనా డిస్కషన్ ఉంటే డెఫినెట్గా ముఖ్యమైన దృష్టి తీసుకొద్దాం. సార్ ఇలా మీ ఇచ్చిన మాట ఇదంట, మీ తాలూకా ఆబ్జెక్టివ్ మీ స్పిరిట్ ఇది, దాన్ని వచ్చి ఈ రకంగా తీసుకున్నారు ఈ రకంగా అని చెప్తాము. లేదు మేము మా ఇచ్చిన జీవన కరెక్ట్ అయితే ఏమయ్యా మీరు తీసుకుంది మా స్పిరిట్ ఇది, మీరు తీసుకున్న ఉద్దేశం ఇది, దీనివల్ల వచ్చి మీకు ఇబ్బంది లేదు, మీ టేక్ హోమ్ ఇంటికి తీసుకున్న డబ్బు తగ్గట్లే కదా, ఎందుకు మీరు ఇది ఉద్దేశం ఎందుకని చెప్పి అడుగుతాం. తప్పే ఉంది. డిస్కషన్ ఇది డైలాగ్ వచ్చి ఆల్వేస్ బెటర్ కదా, అది ఉంటుంది. డైలాగ్ లేకుండా అలాగా తప్పు కదా అది. సార్ ఈ ప్రభుత్వ ఆదేశాలు కాదని ప్రాసెసింగ్ చేయని ట్రెజరీ అధికారులు కానీ పే అండ్ అకౌంట్స్ వాళ్ళకి కానీ చర్యలు ఉంటాయా? అదే కదా అడిగాడు సోదరుడు చెప్పాను కదా, చర్యలు గవర్నమెంట్ పని చేసుకెళ్ళిపోతుంటుంది. అవన్నీ మామూలు రొటీన్ అవి ఎవరైనా దాన్ని ఏమంటాము క్రమశిక్షణ దాటిన వాళ్ళు వచ్చి పర్వాలేదు చూసి ఊరుకుంటారు, ఏమన్నా ఊరుకోరు కదా. దాన్ని రొటీన్ అది. దాన్ని అవన్నీ ఇప్పుడు మనం డిస్కస్ చేసి ఉంటాయి. ఉద్యోగాలు తీసేస్తాము, రేపు వచ్చి ఇంటికి కూర్చోబెడతాము, దాన్ని డిస్మిస్ చేస్తాము. అలాంటివి ఎందుకు పోస్ట్ మాట్లాడటం అది తప్పు కదా. అది చేయకూడదనే కోరుకుంటాం, చేయమనే కోరుతున్నాం, ప్రాసెస్ చేయమనే కోరుతున్నాం. పని చేయండి రా బాబు మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. అవును, దేనికి జీతాలు వస్తాయి రావని, జీతాలు వస్తాయి రావని చెప్పాను. ఓకేనా, ఉంటాను. నీకేం వచ్చింది మెసేజ్? వాళ్ళు దీక్షలు చూడండి, నారీ నిర్వాహ దీక్ష. సరే పాపం వాళ్ళకి టైం బాగలేదు. తెలుగుదేశం పార్టీకి నీకు టైం బాగలేదు. ఓ పక్క వచ్చి రాజదీక్షలు పెడతారు, ఓ పక్క వచ్చి అత్యాచారాలు చేస్తుంటారు. అత్యాచారాలు చేసిన వాళ్ళు వచ్చి అలాంటి సమాజంలో పెట్టుకుంటే ఎవరు రక్షిస్తాడు? సో అందుకని వాళ్ళు ఒక మాట అంటున్నారండి, వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు అతను మా పార్టీ వాడే, అందుకే మేము సస్పెండ్ చేశాము, మిమ్మల్ని కూడా డిమాండ్ చేస్తున్నాము 21 రోజుల్లో మీరు అతన్ని చేస్తాం. ఎందుకు ప్రభుత్వం చట్టం వాళ్ళు చెప్పాలండి, చట్టం దాని మీద చేసుకెళ్ళిపోద్ది. వాళ్ళు చెప్పాలా? వాళ్ళు చెప్పిన మేము వెయిట్ చేస్తామా? అదే మాకు దిశ నిర్దేశం ఏంటండి. మాకు తెలియదా ప్రభుత్వం ఎలగడపల్లో తప్పు చేసేవాడిని ఎలా శిక్ష మాకు తెలియదా? ఇవన్నీ ఏంది? కానీ పాపం తెలుగుదేశం టైం బాగోలేదు. మంత్రి గారు
ఓకే ఉంటామ్మా బాయ్. ఇంతటితో నేటి వార్త సమాప్తం. మరిన్ని వార్తా విశేషాలతో మీ ముందుకు వస్తుంది కేవీస్ న్యూస్. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ మీ కేవీ చలపతి.